కేవలం మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన వారి యొక్క సారథ్యంలో నడుస్తుంది అంటే అది పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాదు, రిమోట్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నదని గతంలో రాజకీయ పార్టీల విమర్శలు మనం చూసాం. ఈరోజు పూర్తిగా కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. తెలంగాణ పాలన బాబు బాటలో ఆయన కనుసైగళ్లలోనే కదులుతున్న ఫైలు. ఆంధ్ర క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్లకు తెలంగాణ సీఎంఓలో స్టీరింగ్ పోస్టు. బాబు చెప్పిన వారికే మూసీ కాంట్రాక్టు. ఊరు పేరు లేని ఉరుసుతో ఒప్పందం. పీసీబీ అప్లెంట్ అథారిటీ చైర్మన్గా ఏపీకి చెందిన జస్టిస్ సాంబశివరావు. ఇక నీటి సలహాదారు పోస్టు ఆంధ్ర ఐఏఎస్కే. ఇక మరొకరు మానవ హక్కుల కమిషన్ మెంబరు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మనసులే లేనట్టు, ఇక్కడ చదువుకున్నోళ్ళే లేనట్టు, ఇక్కడ సీనియర్ అధికారులే లేనట్టు, పూర్తి స్థాయిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా సీమాంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మోకరిల్లుతున్నారు చూడు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. దీనికంటే మీరు రాజీనామా చేసి ఇంట్లో ఉన్నది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు అనుకో, గానే ఉండరు. ఇక రాజీనామా చేస్తే సరిపోతుంది. మా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తే సరిపోతుంది. ఇక తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారులే లేరా అండి? తెలంగాణలో పూర్తి స్థాయిలో కనీసం పోస్టులకు సంబంధించిన వాళ్ళే లేరా? తెలంగాణలో అసలు ఆఫీసర్లే లేరా? లేకపోతే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మహిళా కమిషన్కు సంబంధించో, మానవ హక్కుల కమిషన్కు సంబంధించో, లేకపోతే ఇతరత్ర రకరకాలు ఉన్నాయి కదా. అన్నిటి పోస్టులలో మన తెలంగాణ వ్యక్తులనే పెట్టాలి కదా. కొన్నింటికే పరిమితం చేసిన మరికొన్ని వాటిలలో పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏందండి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తుందా, లేకపోతే బాబు బాటలో నడుస్తుందా? రిమోట్ అంతా కూడా అక్కడే ఉన్నదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనే పోస్టు కోసం. ఈ నియామకాలన్నీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న ఉద్యోగులకు సంబంధించి మనోళ్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకి ఇచ్చుడైంది. మళ్ళా అలా రిటైర్డ్ అయిన వ్యక్తులకు కూడా ఇస్తాలు. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా అబ్బాయి? తెలంగాణ ప్రాంత బిడ్డలను అవమానించుడు కాకపోతే, ఇక్కడి ప్రాంత అధికారులను అవమానించుడు కాకపోతే ఇంకేంటిది అంటున్నా. సీనియర్ అధికారులే లేరా? సీనియర్ అధికారులే లేరా అంటున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సీనియర్ అధికారులే లేరా అండి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థకు ఇంకా కూడా మోకరిల్లిపోతున్నది అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఇది. ఇంకా ఆంధ్రాకు సంబంధించిన అధికారులను నియమించడం ఏందండి? ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులను నియమించడం ఏందండి? తెలంగాణ బిడ్డలు లేరా? తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు లేరా? ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం వీళ్ళే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థనే నడిపిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది?